దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం, ప్రాముఖ్యంగా 8వ మాసంలో 4వ పరిశుద్ధ దినం అద్భుతంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు కదా. అందును బట్టి దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, ఆత్మీయులైన వారందరికీ, సహోదరి సహోదరులకు, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలకు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొస్తుందండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయా? రైట్, తెరిచి మీ దగ్గర పెట్టుకోండి. మీకు తెలుసు కదా, ఎఫ్ఎస్సి పత్రిక ధ్యానాల్లో ఉన్నాం. దినదినము లోతైన మాటలు వింటున్నాం. మరి వీటి వల్ల మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడుతున్నారని నేను ఎంతగానో సంతోషిస్తూ, అంతకంటే ఎక్కువగా ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఈ చక్కటి ఆలోచన దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు కలిగింది కనుక. రైట్, మరి ఈ దినము మరి ఎఫెస్సి పత్రిక 4వ అధ్యాయము చివరి భాగంలోకి వచ్చేస్తాం కదా. గడిచిన దినం వరకు 24 వచనాలు ధ్యానం చేశాం. దినాన చివరి భాగం అంతా కూడా ధ్యానం చేయబోతున్నాం. అనగా 25వ వాక్యం నుండి 32వ వచనం వరకు గల భాగం. కాబట్టి దగ్గరున్న బైబిల్స్ తెరవండి. ఒకవేళ లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించాలి. మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనందరి కొరకు దీవించును కాక. చిన్న ప్రార్థన చేద్దాం. వాక్య సందేశం కొరకు. మహోన్నతుడ, ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు. అద్భుతంగా 8వ మాసంలో చివరి దినాల్లోకి నడిపిస్తున్నాం నాయన. ఈ 4వ పరిశుద్ధ దినం వేకునే రీతిగా నేను నిలబడ్డ నీ సన్నిధిలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నీ మాటలు వినబోతున్నాను. మీరే సహాయాన్ని గ్రహించి దీవంతని క్రీస్తు నామం పేరట అడుగుతున్నాను. ఆమేన్. మంచిది. ఎఫెస్సి పత్రిక 4వ అధ్యాయము చివరి భాగం. ఈ భాగం మనం చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మంచి విశ్వాసిగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి, సత్యం మాట్లాడాలి కదా, అబద్ధాలు ఆడకూడదు, తర్వాత మన దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు, కోపం మానేయాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఇలా చాలా మాటలు ఇందులో ఉన్నాయి. ఈరోజు ఈ మాటలు మన జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఉత్తేజాన్ని కలిగించాలి. విడిచిపెట్టేసేయాలి, ధరించుకోవాలి అనే మాటలు చాలా సందర్భాలు పౌలు గారు ఉపయోగించారు. అంటే ఆ మాటలు వాడడంలో గల ఉద్దేశం ఏంటో ఈ భాగంలో ఆయన వివరిస్తున్నారు. సత్యానికి, పవిత్రతకు, మంచితనానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి దానిని కూడా విశ్వాసులు తీసివేసుకోవాలి వారి జీవితంలో నుండి. వాటికి అనుగుణమైనటువంటి ప్రతి దానిని ఆచరణలో పెట్టడం ప్రారంభించాలి. ఏదైతే చెడు మాటలు ఉన్నాయో, చెడు స్వభావం ఏదైతే ఉందో, ఏమండి, మంచితనానికి వ్యతిరేకమైనది ఏంటి, సత్యానికి వ్యతిరేకమైనది, వీటన్నింటి ఏం చేయాలంట, వ్యతిరేకమైన వాటిని ఆచరణ పెట్టడానికి ప్రారంభించాలి. ఎందుకనంటే సత్యం అనేది మన జీవితాల్లో అభివృద్ధిని కలుగజేస్తుంది. అసత్యం ఏం చేస్తుంది? నాశనాన్ని తీసుకొస్తుంది. క్రైస్తవులు లేక విశ్వాసులు అబద్ధాలాడితే ఒకరితో ఒకరికి నెమ్మది ఉండదు, ఒకరిలో ఒక సమాధానం ఉండదు, సత్య స్వరూపినటువంటి దేవునితో సమాధానం ఉండదు. విశ్వాసులు ఉన్నటువంటి అబద్ధాలు, విశ్వాసులు కలిగినటువంటి మోసము, ఇదంతా కూడా క్రీస్తుకు, ఆయన సంఘానికి వ్యతిరేకమైన ఘోర పాపము అని పౌలు చెప్తున్నాడు ఈ వాక్యం. పిల్లల కోపం మనల్ని ఏం చేస్తుందంటే పాపం పడేస్తా తీసుకెళ్ళి. విశ్వాసుల యొక్క హృదయాలలో ఇది మొలకెత్తిన దినం ఏదైతే ఉందో వెంటనే దాన్ని ఆ రోజే పెరికివేయాలి, తీసి పడేయాలి. పాపం అనే విత్తనం ఎప్పుడైతే మన జీవితంలో మొలకెత్తడం ప్రారంభించిందో ఆ రోజు దాన్ని ఏం చేయాలా, పెరికి అవతల పడేయాలి. అబద్ధాలు, కోపం, ఈ రెండు కూడా క్రైస్తవుల మధ్య తగువులు పెట్టడానికి, దెబ్బలాటలు పెట్టడానికి, సమాధానం లేకుండా చేయడానికి, ఐక్యత లేకుండా చేయడానికి అపవాదికి సహాయం చేస్తాయి. ఎందుకనంటే ఇలాంటి అవకాశాల కోసమే అపవాది నిత్యము కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు వాడు నిద్రపోడంట, తిరుగుతూనే ఉంటాడు భూమి అంతటా. ఎందుకు? ఇలాంటి అవకాశం ఎక్కడ దొరుకుతుందా, వారి మధ్యలో చిన్న చిన్న మనస్పాతలు క్రియేట్ చేద్దాం, వారి మధ్యలో చిన్న చిన్న అలజడి సృష్టిద్దామని చెప్పేసి అవకాశం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు నేను అంటే పిల్లల వాక్యం అంటుంది, అలాంటి అవకాశము మనము అపవాదికి
ఇవ్వద్దు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. అపవాదికి స్వభావం మరొకటి దొంగతనం చేస్తాడంట. విశ్వాసులకి మనసును దొంగతనం చేస్తాడు. లోకానుసారం మనం చూస్తే ఇతరులు మన దగ్గర కొంత డబ్బు దాచారు అనుకోండి, నువ్వు మంచోడివి, మీరు చాలా మంచోళ్ళు, జాగ్రత్తగా ఉండి కొంత డబ్బు వాళ్ళ దగ్గర దాచారు అనుకోండి, అందులో వాళ్ళకి తెలియకుండా వాడుకోవడం, ఆ కొంత అప్పు తీసుకుని తిరిగి దానిలో ఆ డబ్బులు తిరిగి జమ చేయకపోవడం, సొంత లాభం కొరకు దొంగ లెక్కలు రాయడం, ఇవన్నీ కూడా దొంగతనం కిందే వస్తాయి. అపవాది విశ్వాసకు మనసులు ఇలాంటి ఆలోచనలే కలిగించేస్తూ ఉంటాడు. కొన్ని రకాలైన వ్యక్తులకు ఏమంటే ఇది బలీయమైనటువంటి చెడు ప్రేరణ, దొంగతనం అనేది. గమనించండి ప్రియులారా, విశ్వాసులకు ఇలాంటి విషయాల్లో క్రైస్తవులలో కలిగించేటువంటి అనేక లోపాలు, అనేక దోషాలు ఆధ్యాత్మిక వ్యక్తులను ఏడ్చే విధంగా చేస్తాయి. తద్వారా నిజంగా పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన పరిస్థితి వస్తుంది. కలిగి ఉన్నది ప్రతి వారికి పంచిపెట్టండి అంటున్నాడు పౌలు భక్తుడి వచనాల్లో. విశ్వాసులుగా ఉన్నటువంటి మనం కష్టపడి సంపాదించిన దానిని ఏమంటే ఇతరులకు పంచిపెట్టడం అనేది దేవుని అమ్మకు మహిమ కలుగుతుంది. ఆయన అదే అన్నాడు, ఇవ్వండి, కలిగినంత మటుకు ఇతరులకు ఇవ్వండి. కపటంగా సంపాదించడం, స్వార్థం వరకు అంతా ఉంచుకోవడం దేవునికి అపఖ్యాతి కలుగు చేస్తుంది. చెడ్డ మాటలు పలకొద్దు మన నోటి వెంట. ఏమండి, క్రీస్తు ప్రభు వారు మన హృదయాల్లో ఉంటే, మన హృదయం ఆయనకు నివాసం చేస్తూ ఉంటే, చెడు మాటలు మాట్లాడడానికి మనం ఎలా తెగించగలం? అసలు ఎందుకు మాట్లాడతాం? ఆయన మన హృదయాల్లో ఉండట్లేదు కనుక చెడు మాటలు మాట్లాడుతున్నాం దీని అర్థం. మనం చెప్పేది చేసేది ఏమండి అందరికీ లేక చెప్పేది వినేవారికి, చేసేది ఏమండి చూసేవారికి ప్రయోజనకరంగా, ప్రతిదానికి ఇదే ఉద్దేశమే ఉండాలి క్రైస్తవులుగా. ఎందుకన్నా ప్రారంభంలో మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మ దుఃఖపెట్టొద్దు. ఏమండి, పరిశుద్ధాత్మను ఎలాంటి చలనము, ఎలాంటి అనుభూతి, చైతన్యము లేనటువంటి ప్రభావం కాదండి. ఆయన ఒక వ్యక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసులు ఆయనని ఎలా దుఃఖపరుస్తామండి మేము? మా ద్వారా ఆయనకి ఎందుకు దుఃఖం కలుగుతుంది? అసలు మేము ఏం చేస్తామని? పౌలు ఇంతవరకు చెప్తున్నటువంటి పాపాల ద్వారా, అబద్ధాల ద్వారా, కోపం ద్వారా, ద్వంద్వతనము, స్వార్థము, చెడు మాటలు మొదలైన వాటి అన్నిటి మూలంగా ఆయనకు దుఃఖం కలుగుతుంది. నిన్న ఆయనకు ప్రతిరూపంగా నేను చేసుకున్నప్పుడు, దానికి వ్యతిరేకమైన జీవితం చూసినప్పుడు ఆయన నిన్ను బట్టి అశుద్ధమైనది ఏదైనా సరే ఆ మహాపరిశుద్ధుడైనటువంటి దేవుని దుఃఖపడుతుంది. వ్యర్థమైనది ఏదైనా సరే ఆయనను దుఃఖపడుతుంది నీ ద్వారా. మనము దేవుని ప్రజలలో ఎవరినైనా సరే అనవసరంగా దుఃఖపెడితే కూడా అది ఆయనను దుఃఖపరుస్తుంది. ఆ విషయం కూడా గమనించాలి. ఇప్పుడు గమనించండి, ఉదయకాల సమయంలో విశ్వాసులు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టడానికి ఆయన వారిని ఏమండి ఎన్నుకోలేదు. ఎంత నువ్వు దుఃఖపెట్టినా కూడా, ఎంత ఆయనకు బాధ కలిగించినప్పుడు కూడా ఆయన నన్ను విడిచిపోడు. కానీ మన హృదయాలలో బాధ ఉంటుంది, అశాంతి అలాగే ఉంటుంది, నెమ్మదిన స్థితి ఉంటుంది. గమనించాలి పిల్లలు, దేవుని ఆత్మను దుఃఖపెట్టి ఏమండి మరికొన్ని పాపాలు, వీటిని మనం విసర్జించాలి. ఆత్మను దుఃఖపరిచే ప్రతి కార్యం మన నుండి తొలగిపోవాలి. అవి మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. వాటి ఎలాంటి హక్కు లేదు వాటికి అంతే. ఎందుకంటే మన జీవితంలో ఉండాల్సింది ఒకటే, దేవుని యొక్క వాక్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటండి విశ్వాసులందరికీ కూడా ఉచితంగా పూర్తిగా క్షమించేసేటంట. అంటే ఒక అద్భుతమైన మాట. అందువలన తమను నొప్పించిన వారిని సహితం విశ్వాసులు క్షమించాలి. ఒకవేళ వారు అలా చేయలేదు అని అంటే దేవుని నుండి వాళ్ళకి సమస్య వస్తుంది. వారు ఇతరుల పట్ల చేసినట్లే ఆయన వారికి చేస్తారు. కనుక జాగ్రత్త ప్రియ విశ్వాసులారా, సేవకులారా, స్నేహితులారా, మంచి ప్రవర్తన కలిగి దేవుని నామాన్ని ఘనపరుస్తూ మనటువంటి చెడు వ్యసనాలన్నీ విసర్జించేసి ఏమంటే క్రీస్తును ధరించుకొని ఆత్మను దుఃఖపెట్టకుండా సంతోషపెడుతూ ముందుకు వెళ్ళిపోవడం. పరిశుద్ధాత్మకు దేవుడు అట్టి కృప ధన్యత మన అందరికి ఇచ్చినగా. ప్రార్థన చేద్దామా? సకల ఆశీర్వాదంలో కారణబుద్ధుడా, ప్రేమ కలిగిందంటే మీకు వందనాలు. పరిశుద్ధ దినము 4వ పరిశుద్ధ దినములో 8వ మాసం అద్భుతంగా నీ మాటలు విన్నాం నాయన. మేము తెలియకుండా
కొన్నిసార్లు తెలిసి పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నామని అట్లాంటి మనస్సు తొలగించుకుని మంచి ప్రవర్తన కలిగి మంచి ఈవులను అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన స్తోత్రాలు. పెద్దబడి మాట మా అందరి హృదయాల్లో నూనెతో ఫలింపజేసి దేవునితో నింపండి. క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడుని నడిపించును గాక. ఆమేన్.